హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్. నేను మీ వివేక్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. మనము ప్రీవియస్ క్లాస్ లో మనం చూసినట్టయితే ఒక సపరేట్ చాప్టర్ స్టార్ట్ చేసాము. దాని పేరేంటి అంటే పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. ఇది కొంచెం లెందియర్ చాప్టర్ కాబట్టి నేనేం చెప్పానంటే ప్రీవియస్ సెషన్ లో మీ కన్వీనియన్స్ కోసము దీన్ని ఇంకా క్లాసిఫై చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాలసీస్ ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సో ఇన్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంపీరియల్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్ అండ్ ఈ రోజు మనం ఎలాబరేట్ గా అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. అంటే బ్రిటిషర్స్ వచ్చిన టైం నుండి పవర్ గెయిన్ చేసుకున్నంత వరకు అడ్మినిస్ట్రేషన్ ని ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు అనేది బ్రీఫ్ అండర్స్టాండింగ్. మనకి ఏదైతే ప్రిలిమినరీకి అవసరమో, ఏదైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ కి అవసరమో బ్రీఫ్ అండర్స్టాండింగ్ మనం చూద్దాం. ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ కమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. అయితే మనకి సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, మనం ఒకసారి ప్రీవియస్ చాప్టర్స్ కి వెళ్దాం. కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్, దాని తర్వాత ఏం జరిగింది? 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసా జరిగింది, 1759 లో బ్యాటిల్ ఆఫ్ బేదరా జరిగింది, 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో 1757 లో స్టార్ట్ అయిన ప్రాసెస్ ఇట్ ఎండెడ్ ఇన్ 1764 సక్సెస్ఫుల్లీ అండ్ కంప్లీట్లీ అని చెప్పడం జరిగింది ఇది ప్రీవియస్ చాప్టర్ లో. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీని తర్వాత 1765 లో ఏం జరిగింది అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సైన్ చేయడం జరిగింది బెంగాల్ నవాబ్. అయితే ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇది ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్, దట్ ఈస్ ఇన్ ద కాంక్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్. అయితే మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం కాబట్టి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. 1765 ట్రీటీ ఆఫ్ అలహాబాద్ మనం చూసినట్టయితే దే క్లాసిఫైడ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇంటూ 2 పార్ట్స్. అడ్మినిస్ట్రేషన్ ని 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. అది కూడా నేను చెప్పాను. ఒకటి ఏంటి అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఒకటి ఏంటి అంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసుకుంది. అకార్డింగ్ టు విచ్ ట్రీటీ? 1765 అలహాబాద్ ట్రీటీ ప్రకారము రెవెన్యూ రైట్స్ అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్లీ వెంట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇట్ వాస్ కెప్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నవాబ్ ఆఫ్ బెంగాల్. అండ్ దానికి ప్రతి సంవత్సరం కొన్ని పైసలు అనేది నవాబ్కి ఇవ్వడం జరుగుతుంది టు ఇంప్లిమెంట్ ద స్మూత్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ బెంగాల్. సో ఇది చూసుకున్నట్టయితే అంటే రెవెన్యూ ఏమో ఒక బాడీ చూస్తుంది, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏమో ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిఫరెంట్ బాడీ. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డ్యూయల్ గవర్నమెంట్. ఇది కూడా నేను చెప్పాను ప్రీవియస్ క్లాసెస్ లో. ఒక డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ డ్యూయల్ గవర్నమెంట్ మూలంగా లాట్ ఆఫ్ కేఓస్, భయంకరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎక్కడ అంటే బెంగాల్ రీజన్ లో, విచ్ ఆల్సో ఇంక్లూడెడ్ ద టెరిటరీస్ ఆఫ్ బీహార్ అండ్ ఒడిశా. ఇది కూడా చెప్పాను నేను. ఒక కరువు లాంటి సిచ్యువేషన్, ఒక నియర్ ఫెమైన్ సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దాని మూలంగా అయితే ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ లో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనిషి ఎవరు మీకు గుర్తున్నాడా? ఐ కంపేర్డ్ హిమ్ విత్ అ ఫాక్స్. హీ వాస్ నన్ అదర్ దాన్ రాబర్ట్ క్లైవ్. So this person played an instrumental role in this Treaty of Allahabad, which established a form of dual government in Bengal. And due to that, there was lot of confusion that prevailed in Bengal, and there was almost like near famine situation, and people suffered a lot. Tarvata mana epudaithe I'm rubbing this epudaithe Warren Hastings became the governor of Calcutta, or we can call that as Fort William. ఆ ఫోర్ట్ పేరు, బ్రిటిషర్స్ యొక్క ఫోర్ట్ పేరు ఫోర్ట్ విలియం, నేమ్డ్ ఆఫ్టర్ విలియం, అండ్ ఇట్ ఈస్ ఇన్ కల్కట్టా. దిస్ ఇస్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ కల్కట్టా. అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన టెరిటరీస్ అన్నింటినీ గవర్న్ చేసే గవర్నర్ ఎక్కడ ఉండేవాడు? ఫోర్ట్ విలియం. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఎట్ కల్కట్టా. సో వెన్ వారెన్ హాస్టింగ్స్ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఆర్ కల్కట్టా, ఏం చేశాడు అంటే ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనే దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనే దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది? విత్ ద ఫార్మ్ ఆఫ్ అ డ్యూయల్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ట్రీటీ ఆఫ్ అలహాబాద్, వేర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కేమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ police administration went into the hands of Nawab. Nawab was like a puppet. So
This dual government was suspended by Warren Hastings when he became the governor of Fort William. అండ్ తర్వాత మనం చూసినట్టయితే మనం కాంక్వెస్ట్ లో కూడా చూసాం వన్ బై వన్ ఒక్కొక్క రీజన్ ఎట్లా కాంకర్ చేసుకుంటూ పోయినారు, ఒక్కొక్క టెరిటరీ ఎట్లా కాంకర్ చేసుకుంటూ పోయినారు. వీ హావ్ స్టడీడ్ అబౌట్ సెవరల్ వార్స్ అండ్ బ్యాటిల్స్ ఆల్సో. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీని తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కమర్షియల్ ఫంక్షన్స్ ఎక్కువైనాయి అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ కూడా ఎక్కువైనాయి. So the political role and commercial role of English East India Company got enhanced. Many territories were conquered by them. So వీటిని ఎట్లా గవర్న్ చేయాలి is my question now. For that purpose, అంటే to recognize the commercial and political functions of English East India Company, ఒక చట్టం తీసుకుని రావడం జరిగింది, ఒక లెజిస్లేషన్. అదే మన 1773 రెగ్యులేషన్ యాక్ట్. I hope you are following well. సో దీనికోసం తీసుకొచ్చింది 1773 రెగ్యులేషన్ యాక్ట్. ఇంతకుముందు డ్యూయల్ గవర్నమెంట్ ఉండే, దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత దాని కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీది, పొలిటికల్ యాక్టివిటీస్ కూడా పెరగడం జరిగింది. దాన్ని ఒక ఆర్గనైజ్ మేనర్ లో పెట్టాలి, దాన్ని రెగ్యులేట్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి అని తీసుకొచ్చిన చట్టమే 1717 రెగ్యులేషన్ యాక్ట్. సో వీ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్ 1773 Regulation Act now. So it started with 1765 Treaty of Allahabad and now we are in 1773 Regulation Act. So this is the first legislation made by British Parliament to recognize the commercial and political functions of the company. So which legislation for the first time recognized the commercial and political functions of the company? And it is 1773 Regulating Act. ఎందుకంటే దాని రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి, అంటే దాని కమర్షియల్ యాక్టివిటీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీస్ పెరిగినాయి. దాన్ని గవర్న్ చేయడానికి ఒక బెంచ్ మార్క్ లెజిస్లేషన్ ఉండాలి, అదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ రికగ్నైజ్ ద కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. అంతేకాకుండా దిస్ ఇస్ ద ఫస్ట్ లెజిస్లేషన్ దట్ లెడ్ టు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. జాగ్రత్తగా వినండి, ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అని అంటే దాని వైపు తీసుకెళ్ళింది కూడా ఈ లెజిస్లేషనే, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. నేను అయితే మీకు చాలా టెరిటరీస్ దాని కంట్రోల్లోకి వచ్చాయని చెప్పాను, దాని కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగినాయి, పొలిటికల్ యాక్టివిటీస్ కూడా చాలా టెరిటరీస్ కాంకర్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో 3 హెడ్ క్వార్టర్స్ ఉండేవని డిస్కస్ చేసాం. వాట్ ఆర్ దోస్ హెడ్ క్వార్టర్స్ అంటే మద్రాస్ అండ్ బాంబే, కాల్కటా. సో ఈ 3 cities కూడా they were founded by the English officials and they were developed by them అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్ చాప్టర్ లో. సో దేర్ ఆర్ 3 హెడ్ క్వార్టర్స్ మీకు గుర్తున్నట్టయితే. సో ఇక్కడ నేను ఏమంటున్నా, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. అయితే ఫస్ట్ ఇట్ లెడ్ టు ద సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ఈ చట్టం ప్రకారం ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే హ్యావ్ టు సబార్డినేట్ టు ద గవర్నర్ ఆఫ్ ఫోర్ట్ విలియం ఆర్ కల్కట్టా. సో ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది? ద గవర్నర్ ఆఫ్ కల్కట్టా అండ్ ఫోర్ట్ విలియం. ఎవరి మీద? ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే. ఏ మ్యాటర్స్ లో అంటే ఆల్ మ్యాటర్స్ కాదు, ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పీస్ అండ్ వార్. ఈ మ్యాటర్స్ లో both the governors have to subordinate the governor of Fort William or Calcutta, and this is also one of the provisions of 1773 Regulating Act. So for the first time the act recognized the commercial and political functions of the company, and it led to a centralized administration where the Madras governor and the Bombay governor were made to subordinate the governor of Fort William or Calcutta in the matters of war and peace. That's it. So I'm rubbing this. ఇంకేమి ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో అంటే it led to the establishment of, it provided for the establishment of Supreme Court for the first time. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే దాని ప్రొవిజన్స్ ప్రకారం అంటే కాల్కట్టా. సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో అంటే హిస్టారికల్లీ ఇట్ వాజ్ ఇన్ కాల్కట్టా. అండ్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్
Elijah Impey. His name is Sir Elijah Impey, and he was a very close associate, of Warren Hastings. బాగా గుర్తుంచుకోండి, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను ఇదే చాప్టర్ లో, చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది. వారెన్ హాస్టింగ్స్ కి క్లోజ్ అసోసియేట్ అయిన ఒక మనిషిని చీఫ్ జస్టిస్ ఆఫ్ కాల్కటా ఆర్ ఫోర్ట్ విలియం ని చేయడం జరిగింది. ఎప్పుడు బై విచ్ దేని ప్రకారం అంటే అకార్డింగ్ టు వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అయితే నేను ఇందాక సబార్డినేషన్ గురించి చెప్పడం జరిగింది కదా, ఐఎమ్ రబ్బింగ్ దిస్. సో గవర్నర్ ఆఫ్ కాల్కటా ఉంటారు, వాళ్ళ కింద సబార్డినేటెడ్ బై గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నర్ ఆఫ్ బాంబే. నేను ఇందాక చెప్పినట్టు ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. సో ఎప్పుడైతే ఈ సబార్డినేషన్ జరిగిందో, ఎప్పుడైతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఈ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసిందో, ద గవర్నర్ ఆఫ్ కల్కట్టా డెసిగ్నేషన్ వాస్ చేంజ్డ్ టు గవర్నర్ జనరల్. చూడండి పదాలు ఎట్లా ఎమర్జ్ అవుతున్నాయి. గవర్నర్ జనరల్ ఆఫ్ కల్కట్టా. ఎప్పుడైతే ఈ అడిషనల్ పవర్స్ ఏంటి, వార్ అండ్ పీస్ పైన when that person is above these two governors, the designation was also changed to Governor General of Calcutta. And in that context, who is the first Governor General of Calcutta? Ante it was Warren Hastings. Who is the first Governor General of Calcutta or Fort William? It was Warren Hastings. And who is the first Chief Justice of India? It was Sir Elijah Impey. Where was Supreme Court established initially? It was established in Calcutta. According to which provisions? According to one of the provisions of 1773 Regulating Act. So this also led to a centralized administration. It led to establishment of Supreme Court at Calcutta, and for the first time it recognized the commercial and political functions of the company అని కూడా చెప్పాను. ఇందులో మనం ఇంకో విషయం నేర్చుకోవాలి. When I said it for the first time recognized the commercial and political functions. ఓకే, మనం దానికంటే పోయే ముందు నేను ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం అని చెప్పాను. చూడండి ఎన్ని అడిషనల్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటున్నాం. ఆర్ కల్కట్టా అనుకుందాం. సో ఎవరు అని చెప్పాను, వారెన్ హాస్టింగ్స్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ గవర్నర్ జనరల్ ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇంకేం చెప్పింది అంటే, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. దీన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్ అని కూడా పిలవచ్చు. సో ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విత్ 4 members. ఎంతమంది మెంబర్స్ ఉంటారు? విత్ 4 members టు aid and advise the Governor General in day-to-day tasks. And decisions కూడా గవర్నర్ జనరల్ కౌన్సిల్ తీసుకునేది. ఆల్ ద డెసిషన్స్ రిలేటెడ్ టు పొలిటికల్, ఇందాక వార్ అండ్ పీస్ చూసాం, లేకపోతే కమర్షియల్ డెసిషన్స్ కానీ, ఏది బెంగాల్ టెరిటరీ అయితే బెంగాల్ టెరిటరీకి సంబంధించిన కమర్షియల్ డెసిషన్స్ కానీ, ఓవరాల్ అన్ని టెరిటరీస్ కి సంబంధించిన వార్ అండ్ పీస్ కి సంబంధించిన డెసిషన్స్ కానీ ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ డిసైడ్ చేసేది. అండ్ దిస్ కేమ్ త్రూ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అండ్ హౌ మెనీ మెంబర్స్ వర్ దేర్ అంటే 4 members were there. Warren Hastings was the first Governor General of Fort William. Okay, I am rubbing this now. అయితే ఈ సుప్రీం కోర్ట్ వచ్చింది కదా, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అని కూడా చెప్పాను, సర్ ఎలిజా ఇంపే. ఒకసారి మనం రివైజ్ చేసేసుకుందాం. సర్ ఎలిజా ఇంపే is the first chief justice of India and Supreme Court was first initially located at Calcutta అని చెప్పాను. అండ్ ఈ సుప్రీం కోర్ట్ లో and he was very close associate of Warren Hastings అని కూడా చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏం నేర్చుకోవాలంటే, ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వెన్ ఐ సెడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం రికగ్నైజ్ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్, మరి దాన్ని సూపర్వైజ్ చేయాల్సింది ఎవరు? దేన్ని? ఆ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్ ని. దానికోసము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఇట్ ప్రొవైడెడ్ ఫర్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిలో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 24 members ఉండేవాళ్ళు. వీళ్ళ పని ఏంటి? టు సూపర్వైజ్ ద పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్ రెండింటిని సూపర్వైజ్ చేసి, దట్ దే యూస్ టు టేక్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ బ్రిటిష్ పార్లమెంట్ యూస్ టు టేక్ దట్ టు ద నోటీస్ ఆఫ్ ద క్రౌన్.
ఇది హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి దీని కింద వీళ్ళు సూపర్విజన్ కింద ఎవరు గవర్న్ చేసే వాళ్ళు అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం subordinated by governors of Madras and Bombay in the matters of war and peace. See how simple it is. I am rubbing this. So court of directors will pani enti to supervise the commercial and political functions of the company. So malli okasari brief ga let us try to recollect. 1773 Regulating Act for the first time recognized the commercial and political functions of the company. And it also for the first time it provided for the establishment of Supreme Court. It also led to the centralized administration for the first time in India by subordinating the governors of Madras and Bombay to the Governor General of Fort William. The governor's designation was changed to Governor General of Fort William. Warren Hastings is the first Governor General of Fort William, and Sir Elijah Impey, the close associate of Warren Hastings, was the first Supreme Court Chief Justice. And it also provided for the Court of Directors to supervise the political and commercial functions of the company. It consisted of 24 members, and Governor General is aided and advised by the council members. The council consisted of 4 members. All the crucial decisions were taken by the Governor General's council. Ante kaakunda the last but not least unko provision kuda undi, chaala jagrataga vinandi. 1773 Regulating Act, it prohibited the officials of the company, villandaru kuda officials of the company, it prohibited the officials of the company from taking bribes and gifts from native Indians. చాలా గుర్తుంచుకోండి. ఇది దీనికి లింక్ నేను ఒక స్టోరీ చెప్తాను ఇప్పుడు. ఓకే, ఏంటా ప్రొవిజన్? ఇట్ ప్రొహిబిటెడ్ ద అఫీషియల్స్ ఫ్రమ్ టేకింగ్, అంటే చట్టరీత్యా నేరం అది. సో ఇట్ ప్రొహిబిటెడ్ అఫీషియల్స్ ఫ్రమ్ టేకింగ్ గిఫ్ట్స్ అండ్ బ్రైబ్స్ ఫ్రమ్ నేటివ్ ఇండియన్స్. డెఫినెట్ గా తీసుకోకూడదు. అయితే నేను ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. దేర్ వాజ్ అ పర్సన్ నేమ్డ్ మహారాజా నందకుమార్. బాగా గుర్తుంచుకోండి పేరు, ఒక ఇంపార్టెన్స్ ఉంది దీనికి సంబంధించింది, నేను చెప్తా. మహారాజా నందకుమార్. ఎస్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్ని చూసేసాం. వి స్టార్టెడ్ విత్ 1765 ట్రీటీ ఆఫ్ అలహాబాద్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నా. ఇదేంటి అంటే దేర్ వాజ్ అ పర్సన్ నేమ్డ్ మహారాజా నందకుమార్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ఈయన ఒక పెద్ద ల్యాండ్ లార్డ్. సో హీ వాజ్ appointed as tax collector by English East India Company. ఎక్కడ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే ఒక 3 టెరిటరీస్, హుగ్లీ, బర్దవాన్ అండ్ నాదియా. ఈ 3 టెరిటరీస్ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసే బాధ్యతలు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మహారాజా నందకుమార్. అండ్ దిస్ పర్సన్ వాజ్ ఆల్సో వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ బెంగాల్ టెరిటరీ. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ ట్యాక్స్ కలెక్టర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందో he brought many allegations against he made many accusations against Warren Hastings and his కౌన్సిల్ మెంబర్స్. ఏమని? వీళ్ళు లోకల్ నేటివ్, వీళ్ళు చాలా మంది దగ్గర బ్రైబ్స్ గానీ, కరప్షన్ గానీ, కరప్టెడ్ ప్రాక్టీసెస్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, బ్రైబ్స్ చాలా తీసుకుంటున్నారు అని చెప్పి ఒక లైమ్ లైట్ లెక్క తీసుకొచ్చిన మనిషి ఎవరంటే మహారాజా నందకుమార్. దాని మూలంగా ఏం జరిగిందంటే ఈయనకి అప్పుడున్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం వారన్ హాస్టింగ్స్ మధ్యలో ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేది ఏర్పడడం జరిగింది. ఇద్దరికి పడేది కాదు సరిగ్గా. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అయితే ఈ నందకుమార్ తీసుకొచ్చేటివన్నీ పబ్లిక్ చూస్తున్నారు, ఆల్ ద అక్యూజేషన్స్. అండ్ బెంగాల్ వాజ్ ద ఇనిషియల్ కాన్క్వెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్. అక్కడ నుండి ఎమర్జ్ అయింది ఒక పవర్ లాగా. అండ్ ఎప్పుడైతే ఈ పబ్లిక్ కి తెలుస్తుందో అమ్మ వీళ్ళు కరప్టెడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఏదో చేద్దామని వచ్చారు, ఇక్కడ పైసల్ని కుళ్ళగొడుతున్నారు అని ఎప్పుడైతే పబ్లిక్ లోకి పోతుందో దేర్ విల్ బి ఆ పబ్లిక్ రిసెంట్మెంట్, అవునా కాదా? పీపుల్ విల్ ప్రొటెస్ట్, అవునా కాదా? సో అక్కడ వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఈ పర్సన్ వారన్ హాస్టింగ్స్ ఆయన క్లోజ్ అసోసియేట్ చీఫ్ జస్టిస్ సర్ ఎలిజా ఇంపేతో పాటు చేతులు కలిపి కుమ్మక్కై ఈ నందకుమార్ పైననే గ్రాఫ్ట్ చార్జెస్ అంటే కరప్షన్ చార్జెస్ అండ్ ఫోర్జరీ కేస్ ఏసీ he was hanged to death. And you know what this is considered as a judicial murder in the history of judiciary of India. దీన్ని ఒక జుడిషియల్ మర్డర్ గా పిలవడం జరుగుతుంది. అసలు అవసరమే లేదు ఇట్లా చేయడము, కానీ చేయడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జుడిషియల్ మర్డర్. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ పాయింట్. ఇది నేను చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో చూసాను. మహారాజా నందకుమార్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఎర్లియస్ట్ ఇండియన్ టు బి హ్యాంగ్డ్ to death by the British government. జాగ్రత్తగా వినండి. earliest Indian who was hanged by the British in India అంటే in pre-independent era అంటే it was మహారాజా నందకుమార్. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మహారాజా నందకుమార్. అండ్ తర్వాత మనం మళ్ళీ లెట్ us come back to అడ్మినిస్ట్రేషన్. ఎక్కడెక్కడ మనం చదివాం? ఇట్ స్టార్టెడ్ విత్ 1765 ట్రీటీ ఆఫ్ అలహాబాద్.
అండ్ తర్వాత మనం we have seen 1773 regulating act. సో ఈ రెండు కూడా చూడడం జరిగింది. తర్వాత దే మేడ్ అన్ అమెండ్మెంట్ టు దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1781 పిట్స్ ఇండియా యాక్ట్. So they brought an amendment act to the 1773 regulating act. It is called as Pitt's India Act. It is named after Prime Minister William Pitt. ఆయన పేరుతోని వచ్చిన యాక్ట్, ఆయననే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. సో 1781, sorry, it is 84. 1784, I am correcting myself. It is 1784 Pitt's India Act. I have corrected myself. It is 1784 Pitt's India Act. It is an amendment made to 1773 Regulating Act. It was done during the period of Prime Minister William Pitt. అయితే దీనిలో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి? In the 1773 Regulating Act లో మనం we have seen that both commercial and political functions were supervised by one single body, that was Court of Directors. You all know. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ద మర్చెంట్స్. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో మెజారిటీ స్టేక్ హోల్డర్స్ ఉండేవాళ్ళు. Majority stakeholders in English East India Company. These people were majority stakeholders and they were merchants and majority stakeholders in this merchandise company. ఏంటి అది? English East India Company. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 1784 Pitt's India Act తోని కమర్షియల్ ఫంక్షన్స్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ వర్ బైఫర్కేటెడ్. ఇప్పుడు ఈ బాడీకి ఇది ఏం చూడగలుగుతుంది అంటే ఇట్ షుడ్ ఓన్లీ సూపర్వైజ్ కమర్షియల్ ఫంక్షన్స్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కిందకి కమర్షియల్ ఫంక్షన్స్ తీసుకురావడం జరిగింది అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ని సపరేట్ చేయడం జరిగింది. పొలిటికల్ ఫంక్షన్స్ చూడడానికి ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఇట్ ఇంట్రడ్యూస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. This has introduced the board of control అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 6 మెంబర్స్ ఉంటారు. అందరూ కూడా బ్రిటిష్ పార్లమెంట్ లో ఎంపీసే, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో పొలిటికల్ ఫంక్షన్స్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ షుడ్ సూపర్వైజ్ ద పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. Commercial functions of the company should be supervised by the court of directors. ఇక్కడికి వచ్చే వరకు పొలిటికల్ ఫంక్షన్స్ విల్ బి సూపర్వైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ కంట్రోల్. దీనిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 6 మెంబర్స్. అందరు మెంబర్స్ కూడా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ దిస్ ఇస్ హెడెడ్ బై అ క్యాబినెట్ మినిస్టర్ హూ ఇస్ ఆల్సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దాని హెడ్ మాత్రం క్యాబినెట్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకోసారి చూద్దాం. కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ విల్ బి సూపర్వైజ్డ్ బై కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇక్కడికి వస్తే పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ విల్ బి సూపర్వైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? అకార్డింగ్ టు పిట్స్ ఇండియా యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు? 1784. సో ఇక్కడ దిస్ ఈస్ హెడెడ్ బై ద ప్రెసిడెంట్ who is a cabinet minister, and this will have 6 members totally who are all MPs in British Parliament. This consists of 24 members. అయితే ఇంతకు ముందు మనము గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం గురించి చదివాం. ద గవర్నర్ జనరల్ విల్ బి ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్. దానిలో ఎంతమంది మెంబర్స్ అని చెప్పాను? 4 మెంబర్స్. నౌ ద కౌన్సిల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఇదే సేమ్ చట్టం ప్రకారం పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ మెంబర్షిప్ got reduced to 3. ఇంతకు ముందు 4 ఉండేది, ఇప్పుడు 3 చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే గవర్నర్ జనరల్ కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం కోసం. సో విత్ దిస్ మోర్ పవర్స్ వర్ గివెన్ టు గవర్నర్ జనరల్ ఇంక్లూడింగ్ కాస్టింగ్ ఓట్. ఏంటి ఇది కాస్టింగ్ ఓట్? ఎప్పుడైతే ఇద్దరు గ్రూప్స్ మధ్యలో
ఈక్వల్ ఓట్స్ వస్తాయో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు, అప్పుడు హెడ్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కి హెడ్ ఎవరు? గవర్నర్ జనరల్. ఆయనకి కాస్టింగ్ ఓట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఎవరి సైడ్ ఓటేస్తే అదే మెజారిటీ విక్టరీ సాధించినట్టు అనమాట. సో ద కాస్టింగ్ ఓట్ వాజ్ ఆల్సో గివెన్ టు ద గవర్నర్ జనరల్ బై రెడ్యూసింగ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ టు 3. సో ఆల్ దీస్ చేంజెస్ వర్ బ్రాట్ త్రూ పిట్స్ ఇండియా యాక్ట్. ఒకటేంటి, కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ వర్ సెపరేటెడ్. Commercial functions are being from now onwards they will be supervised by court of directors, and these people are the merchants and majority stakeholders in English East India Company. Ikkadiki vaste the political functions will be taken care or supervised by board of control, and this board of control consists of 6 members who are all members of parliament in the British Parliament, and cabinet minister will be considered as the president of board of control. And one more change in the membership has been reduced and casting vote has been given to the governor general by increasing his powers. Aithe ikkada manamu unko additional fact I am sharing this with you. So who was the first president of board of control? This is also informative. The first president of board of control, court of directors anta important kaadu, పొలిటికల్ ఫంక్షన్స్ ఏదైతే సూపర్వైజ్ చేసిందో అదే ఇంపార్టెంట్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దీనికి సంబంధించిన ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సిడ్నీ థామస్ టౌన్షాండ్. This is the name of the person. So he served as the first president of board of control that got introduced through Pitt's India Act in 1784. And let me also give you one more additional information. Sydney is named after him. You all know where Sydney is. So Sydney is named after him. Okay, so that was also British colony. Australia was also British colony. So I'm wrapping this now. So we are done with 1765 Treaty of Allahabad. Then we have discussed 1773 Regulating Act. Then an Amendment Act also we have studied. That is 1784 Pitt's India Act. Now let us move into 1833 Charter Act. చూడండి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారు అడ్మినిస్ట్రేషన్ మెల్లమెల్లగా. ఇట్ వాజ్ నాట్ డన్ ఓవర్ నైట్, ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్, ఇట్ వాజ్ ఎవల్యూషనరీ. సో 1833 చార్టర్ యాక్ట్ ఆల్సో వీ షుడ్ స్టడీ. అకార్డింగ్ టు దిస్ 1833 చార్టర్ యాక్ట్ ఇంతకుముందు మనం ఏం చూసాం? ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం will be subordinated by the governors of Madras and Bombay. And ఈ టైం వరకు చాలా టెరిటరీస్ పెరిగిపోయినాయి, వేరే ప్రెసిడెన్సీస్ కూడా వచ్చినాయి. అయితే దీని తర్వాత ఇక్కడ ఒక ప్రొవిజన్ ఏం తీసుకొచ్చారు అంటే ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం అండ్ హిస్ కౌన్సిల్ can make legislations to all the presidencies in British India, all the territories in British India. And this governor general of Fort William, from here onwards that person will be called as Governor General of India. Please note this point. So intaku mundu the Governor General of Fort William, only in the matters of war and peace ఆయన కింద సబార్డినేట్స్ ఉండేవాళ్ళు. ఎవరు? గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే. ఈ పాయింట్ వచ్చే వరకు చాలా టెరిటరీస్ ఎక్కువ వచ్చినాయి అండ్ ద ఫంక్షన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం కింద సబార్డినేషన్ వార్ అండ్ పీసే కాదు, అన్ని మ్యాటర్స్ పైన. అంతేకాకుండా గవర్నర్ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కెన్ మేక్ లెజిస్లేషన్స్ టు ఆల్ ద టెరిటరీస్ ఇన్ బ్రిటిష్ ఇండియా. And with this, the designation of the Governor General of Fort William, it is changed to Governor General of India or British India. Governor General of British India. And let me also tell you who is the first Governor General of British India. First Governor General of India ante Lord William Bentinck. He is considered as the first Governor General of India. So I am repeating again, 1833, according to the 1833 Charter Act, the Governor General of Fort William can make legislations along with the council for all the matters, not only war and peace, but for all the matters in India, British India. And that person's designation is being changed to Governor General of India. And the first Governor General of India is Lord William Bentinck. And అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఉంది కదా. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
Governor General's Executive Council. 1773 Regulating Act prakaram 4 members were there. Pitt's India Act prakaram it was brought down to 3, and now one more member is added. మళ్ళీ 4 ని చేశారు దాన్ని. అయితే ఈసారి ఈ మెంబర్, ఈ పర్టికులర్ మెంబర్, ద యాడెడ్ మెంబర్ విల్ హ్యావ్ గుడ్ కమాండ్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ లా. అండ్ ఆయన డ్యూటీ ఏంటి అంటే దట్ పర్సన్ షుడ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ ద మ్యాటర్స్, ఇన్ ద లీగల్ మ్యాటర్స్. చూడండి, దీంతోని 1773 Regulating Act toni they were moving towards centralized administration, and they brought centralized legislation also through 1833 Charter Act, and they have appointed one additional member in the Executive Council, particularly to aid and advise the Governor General of India in legal matters, and that person's name is Lord Macaulay. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, మళ్ళీ మనకి రిఫరెన్స్ వస్తాయి, ఈయనది గుర్తుంచుకోండి. లార్డ్ మెకలే వాస్ ద లా మెంబర్ added to the Executive Council through 1833 Charter Act to aid and advise the Governor General of India, Lord William Bentinck, in the legal matters. And let me also tell you an additional point here. Adi enti ante this person was also made the first Law Commissioner of India. Chairperson of First Law Commission in India. Evaru ante it was none other than Lord Macaulay. So he was made the first chairperson of Law Commission in India. And ఆయనకి ఇచ్చిన టాస్క్, అడిషనల్ టాస్క్, దీని తర్వాత లీగల్ మ్యాటర్స్ లో ఈయనని ఎయిడ్ అండ్ అడ్వైజ్ కాకుండా the another task was given, that is to codify Indian law. అప్పటిదాకా కూడా ధర్మశాస్త్రాలు, పర్షియన్ రిలీజియస్ స్క్రిప్చర్స్, సో దీన్నే బాగా రిఫర్ చేసేవాళ్ళు జడ్జ్మెంట్స్ చేయడానికి. సో ఒక కోడిఫైడ్ లా ఉండాలి, ఒక సెక్యులర్ లా ఉండాలి అని చెప్పి తీసుకుని రావడం జరిగింది. ఆ బాధ్యతలు ఇవ్వడం కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది, టు కోడిఫై ఇండియన్ లా. అండ్ ఈయన ఎఫర్ట్స్ తోనే we have got Indian Penal Code, Civil Procedure Code and Criminal Procedure Code. These were all codified with the efforts of Lord Macaulay. Let me tell you that point. So these are the important facts that I wanted to share. This is what happened through 1833 Charter Act. Aite I am rubbing this. ఎప్పుడైతే సిపాయిస్ రివోల్ట్ జరిగిందో, దో బ్రిటిష్ వాజ్ విక్టోరియస్ ఇన్ దిస్ సిపాయిస్ రివోల్ట్, దో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ విక్టోరియస్, కానీ ఇట్ రిసీవ్డ్ లాట్ ఆఫ్ సెట్ బ్యాక్, భయంకరమైన ఎదురుదెబ్బ తాకింది. అందుకనే దాని తర్వాత చాలా రీఫార్మ్స్, చాలా చేంజెస్ తీసుకుని రావడం జరిగింది. వన్ ఆఫ్ ద రీఫార్మ్స్, ఇవి మనము ఇంకా డీటెయిల్స్ లోకి పోతే మనకు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పాలసీస్ అక్కడక్కడ వేరే చాప్టర్స్ లో కూడా తగులుతూ ఉంటాయి. సో అన్నిటిగా అంటే ఓవరాల్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1765 లో ఇలా జరిగింది, 1773 లో ఇలా జరిగింది, పిట్స్ ఇండియా యాక్ట్ తోని ఇది తీసుకొచ్చారు, 1833 తోని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా తీసుకుని రావడం జరిగింది, లా కమిషన్ కూడా వచ్చింది. అయితే తర్వాత జరిగిన పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ ప్రకారము చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అదేంటి అంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. బ్రీఫ్ గా చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ రూలింగ్, ట్రేడర్స్ లాగా వచ్చారు, కలోనియల్ పవర్స్ అయినారు, ఇప్పుడు ఇంపీరియల్ పవర్స్ అయిపోయినారు, చాలా టెరిటరీస్ వీళ్ళ కిందకి వచ్చాయి. చెప్పాలంటే 50% ఆఫ్ ఇండియన్ టెరిటరీ డైరెక్ట్ గా వీళ్ళ కిందకి వెళ్ళిపోయింది. సో ఈ కంపెనీ నుండి పవర్స్ అన్ని కూడా క్రౌన్ కి వెళ్ళిపోయినాయి డైరెక్ట్ గా. ఆల్ ద పవర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద క్రౌన్. అయితే అప్పటిదాకా కంపెనీ కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ ని గవర్న్ చేయడానికి గవర్నర్ జనరల్ ఉండేవాడు కదా. ఈ 1858 తర్వాత క్రౌన్ ని రిప్రజెంట్ చేయడానికి ఇండియాకి వైస్ రాయ్ వచ్చాడు. Viceroy is a direct representative of the crown in India. Powers were transferred directly to the crown. Designations are also changed. Earlier, Governor General used to govern the political and commercial activities of the company. And this time, since all the power has been transferred to the crown, Viceroy will be direct representative of the crown in India. And who is considered as the Viceroy? Ante Lord Canning. Is the first Viceroy of India. చూడండి ఎన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం is Warren Hastings. First Chief Justice of Supreme Court at Calcutta is Sir Elijah Impey. And first President of Board of Control was Sidney Thomas Townshend. And the first Governor General of India was
Lord William Bentinck, and the first Viceroy of India is Lord Canning. అండ్ అంతేకాకుండా ఇంతకు ముందు మనకి కమర్షియల్ ఫంక్షన్స్ ఏది సూపర్వైజ్ చేసేది అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, నేను షార్ట్ ఫామ్ లో రాస్తున్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేది. దిస్ యూస్ టు సూపర్వైజ్ ద కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ దేర్ వాజ్ ఆల్సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, షార్ట్ ఫామ్ లో రాస్తున్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్. దిస్ యూస్ టు సూపర్వైజ్ ద పొలిటికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు 1858 గవర్నమెంట్ యాక్ట్ తోని ఈ రెండింటిని తీసేసి దీస్ గాట్ రీప్లేస్డ్ విత్ ఇండియాస్ ఆఫీస్ or India office at London. India office at London అనేది తీసుకుని రావడం జరిగింది. It replaced the erstwhile court of directors and board of control. A new office got created, that is India office at London. And దీన్ని హెడ్ చేసింది ఎవరు, దాన్ని హెడ్ ఆఫ్ ఇండియాస్ ఆఫీస్ ఎవరు అని మనం ఎట్లా పిలవాలి అంటే the secretary of state for India affairs అని పిలవాలి. సో దిస్ పర్సన్ హెడెడ్ ఇండియా ఆఫీస్ at London, and this replaced the court of directors and board of control. ఇవి రెండింటిని తీసేసి దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. And in that context, who is considered as the first Secretary of State for India's affairs at India's office in London? And it was Lord Stanley. Lord Stanley is the first Secretary of State for India affairs, who was appointed after 1858 Government of India Act. So this was how the administration was organized eventually and gradually by the Britishers after taking over the బెంగాల్ టెరిటరీ. మెల్లమెల్లగా చాలా టెరిటరీస్ వచ్చినాయి, దాని కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి, పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి. అన్నిటిని అకామిడేట్ చేసుకుంటూ ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో విత్ దిస్ సెకండ్ సబ్ టాపిక్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇంపీరియల్ పాలసీస్ ఇన్ ద అర్లియర్ సెషన్, అండ్ నౌ టుడే వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్. ఇంకొన్ని ఉంటాయి రిఫరెన్స్లు, అది వేరే వేరే సబ్ టాపిక్స్ లో వస్తాయి, దట్ వీ కెన్ లెర్న్. అది టైం వచ్చినప్పుడు చెప్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు, బాగా అర్థమవుతుంది. సో వీఆర్ డన్ విత్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ హ్యావ్ thoroughly enjoyed this session. So this is Vivek signing off. Thank you so much. Have a wonderful time. Bye.